the heart of human beings and how God wanted our hearts to be loyal to Him. గత వారం మనం ఏం చూస్తున్నామంటే మనిషి యొక్క హృదయ పరిస్థితి ఎలా ఉంటుంది, దేవుడు మనుషుల పట్ల ఎలాంటి విశ్వాసంగా ఉంటాడో అది మనం చూస్తున్నాం. Right? Bible says that blessed are the pure in heart, for they shall see God. మనకి బైబిల్ చెప్తుంది ఆత్మవిషయమైన దీనివారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్తుంది. And last 2 weeks we also saw how God tests our hearts to reveal what is there really in our hearts. మనం చూసుకున్నాము గత ఆదివారము దేవుడు మన యొక్క హృదయాన్ని ఎలా పరిశోధిస్తాడో తెలుసుకున్నాము. తద్వారా మనుషుల హృదయంలో ఏముందో దేవుడు తెలుసుకుంటాడని తెలుసుకున్నాము. And through that process God molds our character and then ultimately wanted us to be promoted and ultimately wanted us to be lifted up in our lives so that His name will be exalted. తద్వారా ఆ పరీక్షల ద్వారా దేవుడు మన యొక్క జీవితాన్ని చాలా మెరుగైన విధంగా చాలా బాగా మార్చాలని కోరుకున్నాడు. తద్వారా మనము దేవుని సన్నిధిలో ఇంకా అత్యున్నతంగా ఎదుగుతామని దేవుడు కోరుకుంటున్నాడు. Now this week we are going to look into what is the heart of God Himself. మనం ఇప్పుడు ఏం చూద్దామంటే దేవుని యొక్క హృదయం ఎలా ఉంటుందో చూద్దాం. Bible says that God is the King of Kings and He is the Lord of Lords. మనకి బైబిల్ చెప్తుంది ఆయన రాజులకు రాజు మరియు ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడని చెప్తుంది. Right? Let's see few examples in Bible. What is really a heart of a king? A normal human king, right? What does a king do? Let's see that in the Bible, few verses. మన యొక్క బైబిల్లో అసలు మామూలుగా భూరాజులు వారి యొక్క పరిస్థితి, వారి యొక్క హృదయం, వారు ఎలా ఆలోచిస్తారో మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. Because we need to set a baseline to see at least like how a worldly king is behaving, and then we will know how much more God will behave beyond that human being. తద్వారా ముందు మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి లోకరాజులు ఎలా ఆలోచిస్తున్నారో మనం తెలుసుకున్నాము. తద్వారా దేవుడైనటువంటి ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవుడు ఎలా ఆలోచిస్తున్నారో మనం తెలుసుకోవచ్చు. Let's read Esther chapter 1 verse 5 to 7. Esther chapter 1 verse 5 to 7. ఎస్తేరు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి గనులకేమి జనులకందరికిని రాజు కోటలోని తోట ఆవరణములో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు గల అవిసనాలతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదా రంగులు కలిసిన తెరలు వేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారు గల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. అవి Till 7. Yeah. Okay, so here we see the king Artaxerxes, who was a king of a Persian empire. There were many empires in the olden days, and the Persian empire king who's throwing a party to the people, right? And you can see the lavishness that is being mentioned here. ఇక్కడ షూషోను రాజు గొప్ప సందడితోటి తన యొక్క వైభవంతో నిండుకున్నట్టే మనం ఇక్కడ చూస్తున్నాం. See, today politicians, they take the tax money and all those things and then throw a party, right? But the kings were not like that. The kings were owners of great kingdoms. If you see, this king was ruling from India to Egypt. Such 127 provinces were there, and he was ruling that kingdom, and they win or take that land based on battle and or their smartness, and then they rule as king, right? And then he is giving a party to the people who are there, and it says that according to the generosity of the king. So he was so generous and he wanted to share with the people. మనం ఇప్పుడు చూసినట్లయితే మనకన్నా రాజకీయ నాయకులు వారికి ఉన్న డబ్బు లేదా మనకంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వం పన్నుల ద్వారా వారు గొప్ప గొప్ప
ఆ పార్టీలు చేసుకుంటారని మనం చూస్తున్నాం. కానీ రాజులు అలా కాదు, వారి కింద అనేక రాజ్యాలు యొక్క కొన్ని భారతదేశం మొదలుకొని ఆ యొక్క దేశం వరకు కొన్ని 127 ఒక గొప్ప రాజ్యాలు, సామంత రాజ్యాలు, వాటన్నిటిని వారి యొక్క బలం చేత కానీ వారి యొక్క అధికారం చేత కానీ వారు యుద్ధాలు చేసి గెలుచుకొని ఆ యొక్క సొమ్మంతా కూడా రాజులకు సంబంధించినటువంటి సొమ్ము అనమాట. తద్వారా అతనికి ఉన్నటువంటి ఆ యొక్క గెట్లందరూ కూడా గొప్ప పార్టీలు అనేది పండుగ చేసుకుంటూ ఉన్నారు. Right? See, it is talking about the greatness of a king, like the way that his things are displayed. It actually shows how great the king is, and it is shown in terms of it says that he was having couches of gold and silver on a mosaic pavement, right, and different type of marbles, right, and then even the vessels, everything was gold, and he was just want to be generous to the people, and he is throwing a party to them. ఇక్కడ రాజు చేసినటువంటి ఆ యొక్క విందును చూసినట్లయితే అక్కడ చాలా ధవలమైనటువంటి ఆ యొక్క వర్ణంగల బంగారంతో చేసినటువంటి యొక్క చలువరాత్రిలు ఉన్నాయి, అలాగే పరుపులు ఉన్నాయి. చాలా రకమైన అది ఎంతగా ఉందంటే చాలా గొప్పగా విలాసవంతంగా ఉన్నాయి. తనతో కూడా వచ్చిన వారందరూ కూడా అధికారులకి తను ఒక గొప్ప పండుగని జరుపుతూ ఉన్నాడు. It particularly uses the word last line. You see, according to the generosity of the king. ఇక్కడ చెప్పబడింది ఆ రాజుకు తగినట్టుగా, రాజు యొక్క పరువు ప్రతిష్టలకు తగినట్టుగా అక్కడ ఆ యొక్క ఉత్సవం అనేది జరుగుతుంది. Right, let's read Esther 2, chapter 2, 17 and 18. I'm just trying to build a context here, because you need to know how the worldly kings themselves are so prosperous and generous, and how God, being the King of Kings, will be much more generous. ఇక్కడ మన వాక్య భాగం చదివినట్లయితే ఎస్తేరు 2:17 ఇక్కడ రాజులు ఎలా ప్రవర్తిస్తారు, వారికి ఉన్నటువంటి అయితే చేయగలరో వారి యొక్క ప్రభావాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులకందరికిని సేవకులకందరికిని ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. Hallelujah. So now he is setting a queen for his kingdom, right? And he was happy with Esther, right? And then whenever a king is happy, there is a party, right? You can see here that immediately when he has set Esther as her queen, then he made a great feast, the feast of Esther, right? For the sake of Esther, he has kept a feast for all the official servants, and he proclaimed a holiday and gave gifts. He was just throwing gifts according to the generosity of the king. అక్కడ రాజుకు తగినట్టుగా తను, ఎందుకంటే తనకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ఎందుకంటే తన యొక్క రాజ్యానికి ఒక రాణిని నియమించాడు. ఆ యొక్క ఎస్తేరు విషయమై గొప్ప విందు చేశాడు. వారి యొక్క సంస్థానాల మొత్తానికి కూడా సెలవు ప్రకటించాడు. అక్కడ గొప్ప బహుమతులు రాజుకు తగినట్టుగా ఆయన స్థాయికి తగ్గట్టుగా గొప్ప విందును అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. Hallelujah. Let's see one more example, the life of Solomon. Let's read 2 Chronicles 9:12. 2 Chronicles 9:12. షేబా దేశపు రాణి రాజునకు తీసుకొని వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు కాక ఆమె మక్కువ పడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకిచ్చెను. తరువాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్ళిపోయింది. King Solomon gave to the queen of Sheba all she desired, whatever she asked, much more than she had brought to the king. So she brought something. Okay, let's see what she had brought. Read verse 9, chapter 9, verse 9. ఆమె రాజులకు 240 మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములతో సాటి అయిన దేనియూ లేదు. Okay, 120 talents of gold. Okay, so yesterday when I was preparing, I was trying to understand what is a talent, right? 1 talent is 33 kgs. Okay, 120 talent is 3,960 kgs of gold. Can you imagine? 3,960 kgs of gold Queen of Sheba brought to Solomon, and which cost around, yesterday I was seeing the price, 21,000 crores.
21,000 crores. Okay, that much gold alone. I did not calculate anything on the spices and the other things that she had brought, right? The precious stones, I did not calculate anything. Just Queen of Sheba, when she wanted to come into the presence of Solomon, the great king, she brought just gold worth 21,000 today's market value, right? And what Bible says in 12th verse, see, go to the 12th verse. King Solomon gave to the Queen of Sheba all she desired, whatever she asked, much more than she had brought to the king. Much, much more. I don't know what he sent her with, right? Much, much more than she brought her. Because you cannot outgive a king. When you come to a king's presence, even if you bring a present, right? The king will give much, much more back. You cannot outgive him, because it is a shameful thing that you are giving more to him and he is not giving you that much, right? It will always be much, much more than any person brings into the king's court. ఇక రాణి అయినటువంటి ఈమె రాణి సొలొమోను చూడడానికి వచ్చింది. ఆమె ఇంత 21,000 కోట్ల విలువైనటువంటి ఆ యొక్క బంగారు నాణ్యాలన్నింటినీ తీసుకొని వచ్చి రాజుకు బహుమానంగా ఇచ్చింది. అయితే రాజు ఏం చేశాడంటే ఆమె అడిగినంత, ఆమె ఊహించిన దానికంటే కూడా, ఆమె తీసుకొచ్చి ఇచ్చిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా ఆ సొలొమోను మహారాజు తన ప్రభావానికి తగినట్టుగా ఆ శేబాదేశపురానికి ఇచ్చి పంపివేయడం జరిగింది. Hallelujah. Bible says Jesus is the King of Kings and the Lord of Lords. మనకి బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు అని చెప్తుంది. There are many kings came and went. ఇక్కడ చాలా మంది రాజులు వచ్చినారు, ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. And Jesus is the King of all the kings of this world. అయితే యేసుక్రీస్తు ఆయన ప్రపంచం మొత్తానికి కూడా రాజులకు రాజు అయి ఉన్నాడు. Right? Let's read 1 Timothy 6:15. What does it say? 1 Timothy 6:15. 1 తిమోతి 5:16. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. Hallelujah. Which he will manifest in his own time, he who is blessed and only potentate, the King of Kings and the Lord of Lords. It is talking about Jesus and his power and his glory. ఆయన చాలా గొప్ప స్వరూపంతో, తేజస్సుతోటి, ఆ గొప్ప వెలుగుతోటి, ప్రభావంతో ఆయన అయి ఉన్నాడు. Right? Let's read Revelation 17:14. Revelation 17:14. ప్రకటన గ్రంథం 17:24. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. Hallelujah. Again it says about Jesus, the Lamb of God. He is the Lord of Lords and the King of Kings, and those who are with him are called, chosen and faithful. Right? It is talking about Jesus as the Lord of Lords and the King of Kings. ఇక యేసుక్రీస్తు గురించి ఇక్కడ చెప్పబడడం జరిగింది. అదేంటంటే ఆయన ప్రభువులకు ప్రభు అయినాడు, రాజులకు రాజు అయినాడని ఇక్కడ మనకి వ్రాయబడి ఉంది. Now we'll see few things what this King of Kings and the Lord of Lords did. ఇక్కడ కొన్ని విషయాలు చేయడం జరిగింది. ఆ ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి దేవుడు కొన్ని విషయాలు చేయడం జరిగింది. So you have a baseline on your mind, okay? Solomon did certain things, right? King Artaxerxes or any other king, the Persian, Babylonian empire or whatever empire, what they did. Now we'll see what God has done or Jesus has done. ఇక్కడ ఇద్దరు రాజులు మనం చూస్తున్నాం, సొలొమోను మహారాజు, అట్లాగే ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి రాజులు చూస్తున్నాం. వారికి తగినట్టుగా గొప్ప పనులు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రాజులకు రాజు అయినటువంటి ఆ యొక్క రారాజు ఏం చేయబోతాడో చూద్దాం. Let's read Genesis 2:8-13. Let's see this place that God has prepared for Adam and Eve. What is that place? How it looks? దేవుడు ఆదాము వాళ్ళకి ఏమి ఇచ్చినాడో, ఏం చేసి ఉన్నాడో మనం ఇక్కడ చదవాలి. Let's go one verse after the other, right? The Lord God planted a garden eastward in Eden, and there he put the man whom
whom he had formed. And out of the ground the Lord God made every tree grow that is pleasant to the sight and good for food. The tree of life was also in the midst of the garden, and the tree of knowledge of good and evil. Now a river went out of Eden to water the garden, and from there it parted and became 4 river heads. The name of the first is Pishon. It is the one which skirts the whole land of Havilah, where there is gold, and the gold of that land is good. Bdellium and onyx stones are there. And the name of the second river is Gihon. It is the one which goes around the whole land of Cush. The name of the third river is Hiddekel. It is the one which goes towards the east of Assyria. The fourth river is Euphrates. Then the Lord God took the man and put him in the garden of Eden to tend and keep it. For one man. ఒక్క మనిషి కోసం దేవుడు ఇదంతా చేసి ఉన్నాడు. Right? What? 4 rivers, right? And full of gold and precious stones, and trees full of fruits. Just think of that place for one man, just for one man, right? ఆ ప్రదేశాన్ని చూసినట్లయితే అక్కడ మంచి తోట, అక్కడ నుంచి 4 నదులు, ఇవన్నీ కూడా కేవలం ఒక్క మనిషి కోసమే ఇంత దేవుడు సృష్టించాడు. We need to understand the heart. Sometimes you think that like God is like so conjuice, like he is not giving this, that and all, right? We need to understand the heart of God, that God always wants to give the best to his children. దేవుడు ప్రతిసారి కూడా తన యొక్క బిడ్డలకి శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నాకు ఇవ్వట్లేదే అని మనము ఆలోచించకూడదు. In the Garden of Eden, God said, you eat anything except one tree. Only one tree, don't eat. Everything else, river, stones or whatever, right? That precious stones, gold, whatever you want to enjoy, you enjoy. Just only one condition: don't eat this one alone. అక్కడ మహావృక్షాలు ఉన్నాయి, గొప్ప గొప్ప పండ్లు తోట ఉంది, మొత్తం వాటన్నిటి తినవచ్చు. అక్కడ నదుల దగ్గర ఉంటే అక్కడ నదులు వాటిని ఆనందించవచ్చు. అక్కడ బంగారం ఉంది, ఇంకా పోలం ఉంది, వాటన్నిటిని అనుభవించవచ్చు. ఆ ఒక్క వ్యక్తి మొత్తాన్ని అనుభవించవచ్చు. కేవలం ఒకే ఒక చెట్టు ఉన్న ఆ యొక్క ఫలాన్ని మాత్రం దేవుడు తినొద్దన్నాడు. Right? But man's heart is always towards that one thing. We'll forget everything else. We'll go after the one thing. This seems like I'm attracted to it. We don't want to obey God. We just want to go after that one thing. మనిషి హృదయం ఎలా ఉంటుందంటే ఏదైతే వద్దన్నాడో దానికి మాత్రం బాగా ఆకర్షితులవుతూ ఉంటాం. అయితే దేవుడికి విధేయత చూపించకుండా ఆ చెయ్యొద్దన్న పని చేయడానికి మనిషి ఎప్పుడు ఉత్సాహం చూపిస్తూ ఉంటాడు. Right? So today also God gives us a family, children, right? Good job. The things that I used to say, that the time that we are living now, right, compared to the days 20-30 years back, where we did not have so much sophistication. Like thinking of one phone, landline phone is a big thing, right? Today you can buy things like anything, right? And then thinking of a car, those days, you will think of big guy. If somebody is coming in the car, you will think that now you can, when you call, one guy comes with the driver, right? But still our heart is not satisfied, right? Though everything is there, we go after, this is not happening in my life, right? We are going after that and our heart is not satisfied. మనకి గత 3 దశాబ్దాలు 30 సంవత్సరాల క్రితం కనుక మనం చూసినట్లయితే అప్పటి సమయానికి ఇప్పటి సమయానికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పట్లో ఏదైనా ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉందంటేనే అది చాలా గొప్ప విషయం. ఇప్పుడైతే మనకి చేతిలోనే ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు కార్లు ఉండేవి కాదు. ఇప్పుడు మనం కాల్ చేస్తేనే కార్ బుక్ చేసుకుంటే డ్రైవర్తో సహా వస్తున్నాడు. అప్పటి విషయానికి ఇప్పుడు విషయానికి చాలా తేడా ఉంది. అయినప్పటికీ కూడా మన జీవితంలో ఏదో ఒకటి కొరతగా ఉందని మనం దాని వైపే చూస్తూ ఉంటాం. Right? Let's see a few more examples, because we need to understand the heart of God first, so that how great God is, how great that he wanted his children to be blessed. ఇక్కడ మనం దేవుని యొక్క హృదయము, ఆయనకు ఉన్నటువంటి చిత్తాన్ని మనం చూద్దాము. ఆయన ఉన్నటువంటి ఇష్టం ఏంటంటే ఆయన బిడ్డలను ఎప్పుడు ఆశీర్వదించాలనేటువంటి విషయం. Right? We see in the Genesis 9:1-4. Read Genesis 9:1-4. ఆదికాండం 9వ అధ్యాయం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును, మీ వెదురును, అడవి జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని
ప్రతి పురుగునకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. Right? Till 3. So we see here how many people came out of Noah's ark? మనం ఇక్కడ చూసినట్లయితే అక్కడ నోవాహు ఆ యొక్క ఓడ నుండి ఎంతమంది బయటకు వచ్చారు? 8 people. Right? God is saying that everything that is there I have given it to you. This is after the fall. Right? This is after the fall. After man has rebelled against God and took the tree of good and knowledge and then ate of it. After the fall also, God is telling that every fish of the sea, every bird of the air, everything that is moving on the earth, every beast, probably from this point on, probably man became a non-vegetarian, right? And along with the green herbs, right? Every moving thing that lives shall be food for you. And I have given you all things, even as the green herbs. Apart from the trees, earlier I restricted eating animals. Now everything is given into your hands. Green herbs, animals, whatever you want to eat. That is for 8 people. ఆ యొక్క ఓడలో నుంచి వచ్చినటువంటి 8 మందికి దేవుడు ఇక్కడ ఇంకా కొన్ని ఇచ్చి ఉన్నాడు. ఏంటంటే అన్ని ఫలవృక్ష ఫలాలు, అలాగే పచ్చని ఆకుకూర మొక్కలు, వాటిని ఆహారం ఇచ్చినాడు. వాటితో పాటు ఈ యొక్క మాంసం కూడా తినవచ్చు, వాటి యొక్క నాన్ వెజిటేరియన్ కూడా ఇది తినవచ్చు అని చెప్పి దేవుడు ఆ 8 మందికి వీటన్నిటిని ఇచ్చి ఉన్నాడు. రైట్. Let's read one more verse. Luke 19:16 to 19. Luke 19:16 to 19. లూకాసు వార్త 19:16. Just build your mindset and your heart on how generous God will be and is in your life. Yeah. మొదటివాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా అతడు, బడా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పెను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను. This is one of my favorite. I always think, Lord, how much ever I am faithful for you in this world, I am going to get something great in the eternity. నాకు ఇక బైబిల్ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే దేవుడు ఎంతైతే మనం దేవుని కోసం పాటుపడతామో, పనిచేస్తామో, దేవుడు తన యొక్క శాంతిలోకి, తన యొక్క రాజ్యం మీదకి అధికారాన్ని ఇస్తాడనేది ఇక్కడ వాడాడు. So here we see that this person was faithful in the 10 minas, whatever that small coin that was given to him, and he was coming back and being faithfully giving an account to God, saying that, Lord, it is as if like it is a life that we are having on this earth. God has given us the things that is needed for our life, our job, or our family, our children, our relatives, good friends, many things that God is giving during this time. And in all these things, when we are faithful and we are giving back an account to God, God says it is a small thing, right? But in the eternity, the Lord will give us, reward us with something that is much, much greater. Like it's like for 5-10 coins, Jesus is saying, I will make you a ruler of 5 cities, 10 cities. Just think of you are ruling 5 cities and 10 cities in eternity, right? That is the heart of God. That even if you do something faithful, right, God will reward you with much, much, much bigger than what you have been faithful with. దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితంలో మనకి మంచిగా ఫ్యామిలీని ఇచ్చినాడు, ఫ్రెండ్స్ ఇచ్చినాడు, బంధువులు ఇచ్చినాడు, జాబ్ ఇచ్చినాడు, అనేక రకమైనటువంటి వసతులు దేవుడు మనకి ఇచ్చినాడు. దేవుడు మనకి ఇచ్చిన వాటిలో నుండి మనం చాలా కొద్ది మొత్తంలో మనకి దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క 5 మీనాలు తీసుకొచ్చి నేను 5 మీనాలు ఇస్తున్నానని చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ తను ఏం చెప్తున్నాడంటే యజమాని, నీవు 5 పట్టణాల మీద అధికారి అయి ఉండవు. 5 పట్టణాలు, మహానగరాల మీద అధికారమై అనేది ఆలోచించండి, అది గొప్పది. చూడండి, ఇక్కడ దేవుని యొక్క గొప్ప దాతృత్వం ఏంటంటే ఆయన తన బిడ్డల్ని గొప్పగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఇక్కడ రానున్న రాజ్యంలో గొప్పగా మంచి మంచి బహుమానాలు ఇచ్చి మనల్ని అధికారులుగా దేవుడు ఉంచబోతున్నాడు. Right? So God looks for our faithfulness in the life that we are living in right now.
మనము దేవునికి ఎంత నమ్మదగిన వారంగా మనము ఆయన పట్ల విశ్వాసంగా ఉన్నామో అది దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడు. Right? And it is as if like you come into king's court and then the best that you, whatever you have, and then you give it to the king, and the king is so delighted that he gives lavishly back, like the way that Queen of Sheba came, and then Solomon blessed her with much more. So it is for an earthly king. Just think of a heavenly king, the King of Kings and the Lord of Lords, how much more he will bless us with. ఎవరైనా ఒకళ్ళు రాజు సన్నిధికి వచ్చి ఏదైనా తనకున్న దానిలో మంచి బహుమానం మనకి ఇచ్చినట్లయితే రాజు ఆ బహుమానాన్ని చూసి చాలా గొప్పగా ఆనందించి తనకు తగినట్టుగా అనేక బహుమానాలను తనకి ఇస్తున్నాడు. అట్లాగే మనం ఇక్కడ షేబారాణిని చూసినట్లయితే ఆమె అనేక బహుమతులు తీసుకొచ్చి ఇచ్చింది. అయితే రాజు ఆమె ఇచ్చిన దానికంటే చాలా గొప్పగా ఇచ్చి పంపించున్నాడు. దేవుడు కూడా తనకు ఉన్నతమైన స్థితిలో నుండి అనేక విధాలుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. Right? I wanted to create a heart and an excitement for you, because the Bible is true, the word of God is true, and when it is saying something, it is definitely going to come to pass. ఇక్కడ మనం బైబిల్లో రాయబడిన విషయాలు మనం నమ్మాలి. ఎందుకంటే దేవుడు చెప్పింది జరుగుతుంది, అది సత్యమైంది. బైబిల్లో రాయబడింది సత్యమైంది. వాటన్నిటిని చదువుకొని మనం ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. Right? Read 1 Corinthians 2:9. 1 Corinthians 2:9. మొదటి కొరింథీయులు 2:9. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. Eye has not seen, nor ear heard, nor have entered into the heart of man the things that God has prepared for those who love Him. Today, when people have certain vision or visitation of heaven, right? The smell they have, the colors that they see, right? They don't want to come back. People talk about the heavenly visions that they get, right? It is so beautiful that the best place on this earth is worthless compared to the least place there. ఇప్పుడు కొంతమందికి పరలోక దర్శనాలు కొంతమందికి జరుగుతున్నాయి. వారి యొక్క సాక్ష్యాలు ఇస్తున్నారు. వారు ఏం చూస్తున్నారంటే పరలోకంలో ఒక వింతైనటువంటి రంగులు, అలాగే వారు అక్కడ అనుభవిస్తున్నటువంటి పరిమళ వాసన, వాటన్నిటిని చూసి అక్కడ నుంచి మళ్ళా తిరిగి దర్శనంలో మళ్ళా వెనక్కి రావాలనుకోవట్లేదు. ఇక భూమి మీద చాలా సుందరవనాలు లేదా సుందరమైనటువంటి ప్రదేశాలు అవి పరలోకంలో చాలా అల్పమైనవి పరలోకంలో, వాటి ముందు ఇక్కడవి ఏమాత్రం పనికిరాకుండా ఉన్నాయి. Jesus said that I go to prepare a place for you. యేసుక్రీస్తు చెప్పినారు, నేను వెళ్తున్నాను ఎందుకంటే మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను చెప్పినాడు. Right? In my father's house there are many mansions. నా యొక్క తండ్రి యొక్క ఇంట్లో అనేక ఇల్లు ఉన్నాయి అని చెప్తున్నాడు. If it was not so, I would have told you. ఒకవేళ అక్కడ కనుక లేకపోతే అవి లేదనే చెప్తాను అంటున్నాడు. But I'm going there to prepare a place for you. If I'm going, I'll come back and I'll take you. నేను అక్కడికి వెళ్తున్నాను, వెళ్ళి అక్కడ స్థలాలను అక్కడ ఇళ్ళను సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తున్నాను చెప్తున్నాడు. So God is preparing a kingdom for His people. దేవుడు ఒక గొప్ప రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు తన యొక్క ప్రజల కోసం. And that kingdom eyes have not seen, nor ear heard, nor have entered in the. We can't even imagine. We can't even imagine such a place, right? In anywhere in this world, such a great place that God is preparing right now. ఆ యొక్క గొప్ప రాజ్యం ఎలా ఉందంటే అది దాన్ని ఎవరు ఊహించలేరు, ఎవరు కూడా దాన్ని వినలేదు, ఎవరు కూడా ఇంతవరకు చూడలేదు. అంత గొప్ప మహిమగల రాజ్యాన్ని తన ప్రజల కోసం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. Right? And that's the kingdom that God is going to give it to His children. అలాంటి మహిమ కలిగిన రాజ్యాన్ని తన బిడ్డలకు ఇవ్వబోతూ ఉన్నాడు. Read Daniel 7:27. Daniel 7:27. దానియేలు 7:27. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యములు, అధికారములు, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలిచును. అధికారులందరూ దానికి దాసులై విజయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పాను. Hallelujah. Right? Then the kingdom and dominion, the greatness of the kingdoms under the whole heaven shall be given to the people, the saints of the Most High. His kingdom is an everlasting. So, the kingdom of God is given to His people. He is preparing such a marvelous kingdom. It is nothing like you can't compare Europe or US or anything, right? You cannot even imagine such a great place that God is preparing for His children.
దేవుడు తన యొక్క పరిశుద్ధులకి ఒక ఆకాశం కింద ఉన్నటువంటి మహా గొప్ప రాజ్య ఆధిక్యతను ఆ యొక్క సుందరమైనటువంటి ఆ యొక్క రాజ్యాన్ని తన యొక్క బిడ్డలకి పరిశుద్ధులకి ఇవ్వబోతున్నాడు. అలాంటి మహిమ కలిగిన రాజ్యము ఈ భూప్రపంచంలో లేదు, అసలు ఎక్కడ కూడా లేదు. Right? So God is saying, you be faithful in the things that is given to you on this world and seek my kingdom, and then I will bring you into that kingdom. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు ఇచ్చిన వాటిలో నీవు నమ్మకంగా ఉండి నీవు గనక దేవుని యొక్క రాజ్యం కోసం చూస్తున్నట్లయితే నేను ఇంకా గొప్పగా ఆశిస్తాను చెప్తున్నాడు. Because he is a king, you cannot outgive a king. He will always surpass with superfluous, more abundant, shaking together, running over, that kind of a blessing. మనం ఎవరు కూడా దేవునికి అంటే ఆ రాజుకి మనము ఆయనకి మించిన బహుమానాలు మనం ఎవరూ ఇవ్వలేము. ఎందుకంటే ఆయనే విధించి ఒక గొప్ప గొప్ప రాజ్యాలన్నీ గొప్ప గొప్ప బహుమానాలన్నీ కూడా ఆయనే ఇవ్వగలడు. ఆయనకి మించి మనం ఇవ్వలేము. Right? Read Luke 12:31 and 32. Luke 12:31 and 32. లూకా 12:31. మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇది మీకు అనుగ్రహింపబడును. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. Hallelujah. The Father's heart is delighted to give that kingdom to his children. తండ్రి యొక్క హృదయం ఎలా ఉందంటే తన బిడ్డలకి ఆ రాజ్యాన్ని ఇవ్వడం చాలా ఇష్టమై ఉన్నది. Right? And there is only one condition. Just seek the kingdom of God in this earth. ఇక్కడ కేవలం ఒక షరతు మాత్రం, ఒక కండిషన్ మాత్రం ఉంది. అదేంటంటే ఈ భూమి మీద మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. And what is the kingdom of God? ఆ యొక్క దేవుడి రాజ్యం అంటే ఏంటి? Right? The greatest gift that God has given for the humanity on this world is Lord Jesus himself. ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రజలకి దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు. Right? If you read Romans 8:32, రోమీయులకు రాసిన పత్రిక 8:32. He who did not spare his own son, who is Jesus Christ, but delivered him up for us all, how shall he not with him also freely give us all these things? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? Right? When God sent Jesus into this world as a savior, as a substitute for our sins, for our death, Jesus took our death and then he died on the cross, and so that we can receive eternal life. దేవుడు యేసుక్రీస్తుని ఎందుకు పంపించాడంటే లోకంలోనికి మనకు ప్రతిగా ఆయన యొక్క బలి అయ్యి మనకి పాప క్షమాపణ పొందిన నిమిత్తము ఆయన శిలువలో బలి అవ్వడం జరిగింది. Right? So the only thing that God is asking for is, will you receive my salvation? Will you receive the son whom I sent? ఇక్కడ దేవుడు ఒకటే అడుగుతున్నాడు, నీవు నా కుమారుణ్ణి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా అనే ఒక్క విషయాన్ని అడుగుతున్నాడు. Right? And when we receive the son, what happens? All the blessings, seek ye first the kingdom of God, and all these things will be added unto you. So whatever that you are looking for in this life and even in the eternal life, even after life on this earth, everybody has to finish our life on this earth, and even the eternal life, God is preparing the great kingdom. And even for the life that is there on this earth, the things that we need for our work, for our life to live in a joyful way, God is saying, seek the kingdom first, and all the things that is needed will be added to you. ఇక భూమి మీద మనం బ్రతకడానికి, అలాగే మనకు కావాల్సిన మనకు కావాల్సిన ప్రతి నిత్యావసరాలు, అలాగే భూమి మీద ఒక దినమున మనం ఇక్కడ ముగించవలసి ఉన్నది. ఈ తర్వాత నిత్యత్వంలో కూడా నిత్య జీవాన్ని పొందుకొని ఉండాలంటే ఈ భూమి మీద అలాగే నిత్య జీవాన్ని రెండింటినీ పొందుకోవాలంటే ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని క్రీస్తులో మనం వెతకాలి. The greatest possession that we can have is not material but spiritual. మనము ఈ యొక్క లోకంలో గొప్ప సంపద ఏదైతే ఉంది అని మనం అనుకుంటామో, మనకు కావాలనుకుంటామో, అది బాహ్యమైనటువంటి వస్తువులు కాదు, అది ఆధ్యాత్మికమైనటువంటి విషయం. The spiritual things are not tangible. You cannot touch it, but it will work. ఆ యొక్క ఆత్మ సంబంధించినటువంటి విషయాలు మనం తాకలేము, కానీ దాన్ని మనం అనుభవించగలం. Even if you put 100 crore in a person's bank, and if the person is not having wisdom is a spiritual thing. When the wisdom is not there, he will squander it.
ఒక వ్యక్తికి మనము అనేక కోట్లు తన బ్యాంక్ బ్యాలెన్స్ లో ఇచ్చినా కానీ తనకి ఇచ్చినప్పుడు కూడా తనకి జ్ఞానం అనేది లేకపోతే ఆ జ్ఞానం అనేది ఆధ్యాత్మికమైనటువంటి విషయం. జ్ఞానం లేకపోతే తను ఆ కోట్ల ఆస్తిని కూడా చాలా దుర్వినియోగం చేస్తాడు. That's why Jesus said, even if you gain a whole world, but if you lose your soul, which is spiritual, right? What is the gain? It is gone, it is lost, right? So the greatest gift that we can receive, the material gifts is not the greatest gift. The greatest gift is spiritual, which is salvation in Lord Jesus Christ. ఇక యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు అదేంటంటే ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకునే చివరికి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ఫలం అని చెప్తున్నాడు. ప్రాణం అనేది ఆత్మ అనేది ఆధ్యాత్మిక విషయము, ఆత్మ సంబంధమైనటువంటి విషయం. ఒక వ్యక్తి మొత్తాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే మనకి ఏమాత్రం ఫలం కాదు. Right? We'll see one example. Luke 6:17 to 19. లూకాసు వార్త 6వ అధ్యాయం. See the way that when the people came to receive Jesus or touch Jesus, how they received the things from him. And he came down. Yeah, read in Telugu. ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశం అంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహు జన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడి వారును వచ్చి స్వస్థత నొందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను కనుక జనసమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసెను. Just imagine this picture. What would have happened when Jesus was coming down from the mountain? ఇక్కడ మనం ఒకటి ఊహించాలి. అదేంటంటే యేసుక్రీస్తు కొండ దిగి వస్తున్నప్పుడు ఒక మంచి విషయం జరుగుతుంది. Right? Jesus is coming down from the mountain and he is standing in a level place, and then the people are great multitude of people who are thronging him. They are coming to Jesus, right? And they want to touch him so that they can be healed, right? వారందరూ కూడా జనసమూహాలందరూ కూడా అనేక రోగాలతో వచ్చి ఉన్నారు. వారందరూ కూడా ఆయన తాకాలని కోరుకున్నారు. ఎందుకంటే తాకిన వారందరూ స్వస్థ పొందుతున్నారు కాబట్టి వారందరూ కూడా తండపుతండాలుగా వచ్చి జనసమూహం ఆయన తాకాలని ఆయన మీద పడుతున్నారు. It says a great multitude of people from all Judea and Jerusalem and from the sea coast of Tyre and Sidon who came to hear him and to be healed of their diseases. So they came to hear him, hear about him, right? And then also be healed of their sicknesses. వారంతా కూడా ఎందుకు వచ్చినారంటే ఆయన ఏం చెప్తాడో అది వినాలని వచ్చారు. తద్వారా ఆ విన్న తర్వాత ఆయన తాకి స్వస్థత పొందాలని కూడా వచ్చారు. And there were also people there who are tormented with demonic spirits, the unclean spirits which were creating diseases in people's lives. కొంతమంది అపవిత్రాత్మల చేత బాధపడుతున్నారు. ఆ అపవిత్రాత్మ వల్ల వారు రోగాల బారిన పడుతున్నారు. And the whole multitude sought to touch him. Somehow let's touch him. ఎవరైనా ఎట్లయినా సరే ఆ క్రీస్తుని తాకాలి అని అందరూ కూడా కోరుకుంటున్నారు. And just see the scene. The power went from Jesus and touched all of them and healed them all. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ అందరూ వచ్చి ఆయన తాకలేకపోయారు. కానీ ఆయనలో నుండి ఒక గొప్ప ప్రభావం అనేది ఆయన నుండి బయలువెళ్ళి అక్కడ ఎవరైతే వచ్చినారో వారందరినీ తాకి వారందరూ కూడా స్వస్థత పొందారు. See, if Jesus as a human being has to go and touch one person and pray and heal, great multitude, you cannot, time is not enough, right? He has to go and do ministry in another place, right? So simple, boom, everybody healed, right? Such, it is like you have come into the court of the king, like they came to the place where Jesus is, right? You go to a king will not come to the people's house. He might do a visit, but most of the time people come to king's court and then they petition the king for something or bring a gift to the king, whatever but when they go out of the court, they will be satisfied, right? A good king. The same way, when people are coming from different places to him, Jesus does not want to send them empty. He just gave them whatever they needed. ఎవరికైనా రాజు దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు వారి యొక్క రాజు
సన్నిధిలోకి వచ్చినప్పుడు, రాజ్యంలోకి రాజు ముందుకు వచ్చినప్పుడు తనకు కావాల్సింది అడుగుతాడు. ద్వారా తను వెళ్ళేటప్పుడు తను ఎంటీగా వెళ్ళడు, ఖాళీగా వెళ్ళడు, తను పొందుకుని వెళ్తాడు. అట్లాగే ఇక్కడ ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ముట్టాలని వచ్చినారు, కానీ ఒక్కొక్కరు ముట్టడానికి సమయం అనేది సరిపోదు. ఎందుకంటే అక్కడ వేల మంది ప్రజలు ఉన్నారు కాబట్టి కుదరదు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేస్తున్నారంటే తనలో నుండి యొక్క ప్రభావం వెళ్ళేలాగా చేసి అందరినీ స్వస్థపరచడం జరిగింది. Hallelujah. So we see here that God as a king always want to bless his children with good health and the things that is needed for this life. దేవుడు రాజులాగా ఇక్కడ ప్రవర్తిస్తున్నాడు. ఏంటంటే తన యొక్క బిడ్డల్ని గొప్పగా ఆశీర్వదించి ప్రతి అవసరాలను తీర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. Like the way people came into the place where Jesus is, today we also see that we come into the house of God. అక్కడ ప్రజలు అక్కడ యేసుక్రీస్తు యొక్క సన్నిధిలోనికి రావడానికి ఇష్టపడుతున్నారు. మనం కూడా చూస్తున్నాము. ఆదివారం కూడా అందరూ కూడా దేవుని యొక్క సంఘంలోనికి కూడుకోవడానికి జరుగుతుంది. All that God wants is our heart. He does not need anything else. ఆయన మన దగ్గర నుండి కోరుకుంటుంది ఒకటే అండి, అదేంటంటే మన యొక్క హృదయం. Right? When we come into the king's court or into his house with a heart of reverence, with a heart of submission, then the king blesses us with everything that is needed in our life. మనం ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిలోనికి, సంఘంలోనికి లేదా ఆయన యొక్క సన్నిధిలోనికి మనం మనపూర్వకంగా, హృదయపూర్వకంగా, సంతోషంగా వెళ్తామో అప్పుడు ఆయన మనకు కావాల్సిన ప్రతిదీ దయచేస్తాడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. Right? And that's why Jesus was giving this parable. If you read in Matthew 6, 26 to 31. మత్తయి 6వ అధ్యాయము 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డి దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. Hallelujah. So God is saying that do not be worried about what we will eat, what we will drink, what we will wear. దేవుడు చెప్తున్నాడు, దేని గురించి మనం చింతపడకూడదు. ఏం తింటాము, ఏం తాగుతాము, ఏం ధరించుకుంటాము, దేని గురించి చింతపడకూడదు అని దేవుడు చెప్తున్నాడు. Right? By worrying or being fearful, what is that you are going to even add anything in your life? అలా చింతపడుతూనే ఉండడం వల్ల ఏదైనా దానికి మనకు వచ్చి ఏదైనా లాభం ఉందా? Understand that God as a father even able to take care of the birds of the air and the things that is needed in this universe, and he feeds them. అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశ పక్షులు సైతం అవేం చేయనప్పుడు కూడా, ఏ పని చేయనప్పుడు కూడా దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. Right? So he is saying that even for birds which is of not much worth, or even for a grass which is not much worth, how much more human beings which are created in his own image. అల్పమైనటువంటి ఆకాశ పక్షులు, గడ్డి, ఇవి కూడా చాలా అల్పమైనటువంటి విషయాలు. వాటిని సైతం దేవుడు చాలా సుందరంగా తీర్చిదిద్దుతున్నాడు. అలాంటప్పుడు గొప్ప మనిషి అయినటువంటి మనిషిని దేవుడు ఎలా చూస్తాడు? Right? So what God is saying here in 30th verse, right? Oh, you of little faith. Right? If you have little faith, that I don't know whether God can do this for me. That is the one which is restricting God. ఇక్కడ అల్ప విశ్వాసం అనేది అడ్డుపడుతుంది. దేవుడు నాకు ఎలా ఇస్తాడు, దేవుడు నాకు ఏం చేస్తాడని దేవుడి మీద నమ్మక లేకుండా ఉండడం అనేది అడ్డుపడుతుంది. Right? Or the worry. When we are worrying, what shall we eat? Like we get into this tension, like we in the software or the technology world, we say about peer pressure. If that person is getting something, you also need to get a promotion, right? It is not because that you want it. That person got something, so I also need to get it, right? Don't go into this peer pressure or worry. God knows what to give and how to give at what time. Come with faith in your heart to God, and He will feed you and He will bless you with good things.
ఒకళ్ళు బాగా ప్రమోషన్ వచ్చిందని మనకి రావాలని ఏం లేదు. ఎందుకంటే ఎదుటి వారి యొక్క స్థాయి మీద కాదు మనం ఆధారపడి ఉండేది. కాబట్టి దేని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క అభిష్టం ఏమైందంటే దేవుడు తన ప్రజలని ఆస్వాదించాలనుకుంటున్నాడు. ఆయన మీద నమ్మకం ఉంచాలి. And faith is a matter of heart. ఆ విశ్వాసం అనేది హృదయానికి సంబంధించినటువంటిది విశ్వాసం. When we come into King's court, we need to have the faith that King will take care of everything that is needed for my life. మనం ఒక విషయాన్ని బాగా గ్రహించాలి. మనం రాజు ఆవరణలోకి వచ్చినప్పుడు రాజు నాకు కావాల్సిన ప్రతిదీ చూసుకుంటాడని రాజు మీద మనం ఆధారపడాలి. Right? When you go into King's court and you know that that king is so generous, you will never have any doubt in your heart. మనకి ఎప్పుడైతే ఆ రాజు చాలా గొప్పగా ఇస్తాడు, దాతృత్వ ఇస్తాడు, ఎలాంటి వెనుదీకరణ ఇస్తాడు అని మనకు తెలిసినప్పుడు ఆయన ముందుకు మనం వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి చింత భయం ఉండదు. Right? Even for a worldly king we have that kind of assurance. For a heavenly king who is King of Kings and the Lord of Lords, we need to have faith that God is able to take care of everything that is needed for my life. భూరాజులకి ఇక్కడ ఉన్నటువంటి రాజులకే మనకి అంతటి జ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళు ఇస్తారు, మంచోళ్ళు అయితే బాగా ఇస్తారు అని ఉన్నప్పుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి దేవుడు చాలా మంచి దేవుడు మనకి ఎంతగా ఇస్తాడో మనం నమ్మిక ఉంచాలి. And when we have that faith, God will definitely bless in the things that we are looking for. మనకి అలాంటి మంచి నమ్మకమైన విశ్వాసం మనకు ఉన్నట్లయితే దేవుడు మనకు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. All God is looking for is seek His face, seek His kingdom. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన దగ్గర నుండి ఆయన యొక్క ముఖాన్ని చూడాలి, ఆయన యొక్క రాజ్యాన్ని వెతకాలి. And in His kingdom there is full of life. ఆయన యొక్క రాజ్యంలో మొత్తం పరిపూర్ణమైనటువంటి జీవం అనేది ఉంది. Right? And there is fullness of joy. ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందం ఉంది. Bible says that righteousness, peace and joy in the Holy Spirit is the kingdom of God. పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది దేవుని రాజ్యం అనేది నీతి, సమాధానం, ఆత్మలో ఆనందం అని చెప్తుంది. So peace and joy is a portion of His kingdom. ఆయన రాజ్యంలో శాంతి, ఆనందం అనేది ఆ రాజ్యంలో భాగాలై ఉన్నాయి. Right? So today you have come into King's court. ఈ రోజు నీవు రాజు ఆవరణలోకి వచ్చి ఉన్నావు. Have that faith that Jesus is the King of Kings, the Lord of Lords, is able to take care of everything that is needed for my life. మీరు ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుడు నాకు కావాల్సిన ప్రతిదీ కూడా రాజుకు రాజు, ప్రభులకు ప్రభు నాకు దయచేస్తాడు అనేటువంటి గట్టి నమ్మకం, విశ్వాసం ఉండాలి. We saw in last 6-8 months the things that were happening in this world. మనం చూస్తూనే ఉన్నాం గత 8 నెలల నుండి ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. But when we have come into His house, we have always found protection, shelter, and the need that is for our life is met. మనం ఆయన ఆవరణలోకి, ఆయన సన్నిధిలోకి వస్తూ ఉన్నప్పుడు మనకి కాపుదల ఉంది, మనకు కావాల్సిన అవసరాలు తీరుతున్నాయి, మనకు కావాల్సిన ప్రతిదీ కూడా మనకు జరుగుతుంది. And we have boldness that it is He who holds my future. I don't need to fear of anything in my life. మనకి ఎంత మంచి ధైర్యం ఉందంటే ఆయనలో నా భవిష్యత్తు ఉంది, నాకు ఎలాంటి భయము లేదనేటువంటి కాన్ఫిడెన్స్ మనకు ఉంది. Because He lives, I can face tomorrow. ఎందుకంటే ఆయన జీవించుట ద్వారా నేను రేపటి అనే దినాన్ని నేను ఎదుర్కొంటాను. And we don't need to fear anything in life. మనం జీవితంలో దేని గురించి కూడా భయపడాల్సిన అవసరమే లేదు. So let us trust God, let us have faith in Him. We are not just talking about a person who has been in this world and gone. We are talking about a King of Kings and the Lord of Lords who is still alive, who is resurrected and who is still alive, and He is the one who is going to answer our prayers. మనం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడతాం, తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. మనం అలా కాదు. మనం ఒక గొప్ప రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ మహా గొప్ప దేవుడి గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. Just have faith in God, faith in Jesus Christ, and He is going to do everything that is needed for your life today, and God is going to bless you abundantly. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, ఆయన ఎందుకు నమ్మకం ఉంచాలి, ఆయన మనం నమ్ముకోవాలి. ఏంటంటే ఆయన మనకి ప్రతి విధమైన అవసరం తీరుస్తాడు అని చెప్పేసి మనము గొప్పగా మనము ఆయన మీద ఆధారపడి జీవించాలి. Hallelujah. So I invite the worship team to come. Let's sing one song and then we'll go into the time of prayer.